నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్టు ప్రతిపక్ష నేతలు కామెంట్ చేస్తున్నారు. అండ్ దానికి తోడు గత 10 ఏళ్ల పాటు మనం చూసినాం బీఆర్ఎస్ హయాంలో కూడా అనేక మంది ఫోన్లు ట్యాప్ అయినాయని ఆ నేపథ్యంలోనే సిట్టు ఏర్పాటు చేయడం, సిట్టు ఒక్కొక్కరిని విచారించడం, వారి వాగ్మూలాల్ని రికార్డ్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. ప్రభాకర్ రావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, భుజంగరావు కావచ్చు, ఇక వీళ్ళందరినీ ఒక్కొక్కరిని పిలిచి విచారించినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. సో మళ్ళా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది తెర మీదకి వచ్చింది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వమే సొంత పార్టీ ఎమ్మెల్యేలయ్యి మంత్రులయ్యి ట్యాపింగ్ చేస్తున్నది ప్రధాన ప్రతిపక్ష నేతలు ఆరోపణ చేస్తున్నటువంటి ముచ్చట. సో ఇదిలా ఉంటే నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీద దాడికి యత్నం జరిగినట్టు తెలుస్తుంది. సో దాని గురించి ఈ ఫోన్ ట్యాపింగ్ తాజా రాజకీయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో ఎట్లా చూస్తారు మీరు? కంచే చేనును వేసినట్టుగా గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పిన మీరే ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలయ్యి మంత్రులు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అనేది ప్రధాన ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. వాస్తవేనా? అంటే వాళ్ళు ఎట్లా ఉందంటే, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిందంటే మళ్ళీ కాంగ్రెస్ చేస్తుందని చెప్పాలి. వాళ్ళు అవినీతి చేస్తుండ్రు అని చెప్పి ఎంక్వైరీలు జరుగుతుంటే కాంగ్రెస్ అవినీతి అంటారు. లేకపోతే వాళ్ళు వ్యవస్థల్ని ఇట్లా ఛిద్రం చేస్తుందంటే కాంగ్రెస్ ఇట్లా చేస్తుంది అనేది కౌంటర్ స్ట్రాటజీని. దీన్ని బ్రిటిష్లో షాడో క్యాబినెట్ అంటారు. ఓకే. అంటే మామూలుగా షాడో క్యాబినెట్ అంటే ఒక మంత్రికి కౌంటర్గా ఇంకో మంత్రిని పెడతారు. ఓకే. అట్లా వీళ్ళు షాడో సబ్జెక్ట్ అని పెట్టుకున్నట్టుంది. వీళ్ళు ఏమంటే మనం దానికి కౌంటర్గా పెట్టాలని. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది కదా, మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అంటారు, మీరు అవినీతి చేసిండ్రు, ఏసీబీలు ఇట్లా పోతున్నారు అంటారు, వీళ్ళు కూడా అవినీతి చేస్తుండ్రు, మీరు కమిషన్ అని ఇంత తీసుకున్నట్టు అని మీరు కమిషన్ చేస్తుండ్రు, ఇట్లా అని చెప్పి ఇట్లా చేసే ఎత్తుగడ తప్పితే బీఆర్ఎస్ నాయకులను నమ్మే పరిస్థితులు తెలంగాణ సమాజం కానీ తెలుగు సమాజం కానీ ఉన్నదా? వాళ్ళు ప్రధానంగా పర్టికులర్గా చెప్తున్నారు. నల్గొండకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, భట్టి అయినా, పొంగులేటి అయినా కీలకమైన నేతల ఫోన్లు మాత్రమే ట్యాప్ అవుతున్నాయి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి. మరి ఇప్పుడు ఏ ఫోన్ ట్యాప్ చేస్తే వీళ్ళకి అది తెలిసింది, వీళ్ళకి ఎట్లా తెలిసింది? సో వీళ్ళు ఏదో ట్యాపింగ్ చేస్తున్నట్టే కదా లెక్క, ఒకవేళ ఒక మాటకు అనుకుందాం. కాబట్టి ఇలా ట్యాపింగ్ అనేది ఇష్యూ వచ్చినప్పుడు చట్టబద్ధమైన ట్యాపింగ్ను తుంగలో తొక్కి చట్టబద్ధంగా చేసే వాటిని కూడా అనుమానాలు వచ్చే స్థితికి చేర్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ దేశంలో. నాట్ ఈవెన్ దేశంలో అనే దానికంటే కూడా ప్రపంచంలో కూడా ఇట్లాంటి ట్యాపింగ్లు చేస్తారా, ఇంత చీప్గా చిల్లరగా చేస్తారా అనే దాని దగ్గర చాలా డౌట్స్ ఉన్నాయి. రేపు మీకు ఆ నివేదిక వచ్చినాక చూస్తారు కదా. ఇక మనిషికి, మానవత్వానికి, హక్కులకు ఇట్లాంటి వాటికి ఏమి నిర్లజ్జగా నిస్సిగ్గుగా చేసిన ట్యాపింగ్ చూస్తే ఒక విశృంఖలత్వం, ఎన్ని రకాల సమస్యలు తెచ్చిండ్రో, వాళ్ళు ఎంతమందిని ఇబ్బంది పెట్టిండ్రో అసలు తెలియదు. అవన్నీ రేపు బయటకు వస్తాయి. వాళ్ళు ఎవరు చెప్పుకోలేకపోతుండ్రు బయటికి. ఎలాంటి సమస్యలు, భూములు ఉన్నోళ్ళు భూములు అని, ఇంకో చాలా రకాలు ఉన్నాయి. మనం ఇప్పుడు చెప్పడం ఎందుకు, రేపు వస్తాయి కదా, చూస్తారు కదా. అంత ఒక అధికారం వస్తే ఇన్ని రకాలుగా వ్యవస్థలను బస్టు పట్టించవచ్చా, ఇంత నాశనపూర్వకమైన పరిపాలన చేయవచ్చా అని చూపించింది కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ లేకపోతే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఎవరో చేసి ఉంటారు, కానీ జరిగింది వాస్తవం కదా. ఎట్లా చూస్తారు? దాసోజు సవాల్ లాంటి వాళ్ళు కూడా గవర్నర్కి ఒక ట్వీట్ పెట్టినట్టు కనబడతా ఉన్నది. ఈ వ్యక్తిగత సమాచారం అనేది ఎట్లా వింటారు, దీని మీద ఆలోచించాలనేటువంటి అంశం ప్రచారం కొరకే. ఇప్పుడు గవర్నర్కి పెడితే చర్చ పెట్టిండుగా మీరు అంతవరకే. ఓకే. కానీ గవర్నర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. తన ప్రభుత్వం ఏం చేస్తుందో తనకు తెలియకుండా ఏమీ జరగదు. ఓకే. సో ట్యాపింగ్ ఇష్యూస్లో కూడా మరేమైనా వీళ్ళు దేశద్రోహ చర్యలో లేకపోతే సంఘ విద్రోహ చర్యలు ఏమైనా చేస్తే వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా ట్యాప్ అవుతుంది. దేశద్రోహం చర్యలు కనుక, లేకపోతే ఇప్పుడు ఏంది అశాంతిని క్రియేట్ చేయడము, లేదంటే వర్గాల మధ్యన వైరం పెట్టడము, ఇట్లాంటివి ఏమైనా చేస్తుంటే మీ పార్టీ ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, చైర్మన్ అయినా వీళ్ళ మీద చేసే, వీళ్ళ మీద ఏమన్నా ఉంటే వీళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు అంటుండ్రో
వాళ్ళ మీద జరుగుతుండొచ్చు. కానీ మా పార్టీ నాయకుల పట్ల మాకేం అనుమానాలు లేవు, మాకేమి సమస్యలు లేవు. మాకేమి సమస్య మీలాగా రాదు. ఎట్లా మీలాగా అంటే ఎట్లా? మీ బావకు నీకు కరెక్ట్‌గా లేకపోతే మీ చెల్లికి మీకు కరెక్ట్‌గా లేనట్టు మా దాంట్లో వైరుధ్యాలు ఏంది? అధికారం కోసం ఎవరికి వాళ్ళు మాకు ఇదొస్తే బాగుండనే పోరాటం అట్లా ఉంటది తప్పితే, ఒకరి మీద ఒకరు బటకాల్చి మీదేసుకోవాల్సిన స్థితి ఎప్పుడూ లేదు. గతంలో కాంగ్రెస్ కొట్లాడినప్పుడు కూడా హక్కుల కోసం కొట్లాడడం తప్పితే వాటాల కోసం కొట్లాడడం ఉండదు. ఇప్పుడు వాళ్ళ వాటాల సమస్యే కదా ఇప్పుడు. ఇప్పుడు కవిత గారు ఎందుకు బయటకు వచ్చి బీఆర్ఎస్ మీదనే కౌంటర్ చేస్తుందో, ఎందుకు హరీష్ రావు అన్యమనస్కంగా ఉండో, కేటీఆరే ఎందుకు రెచ్చిపోతుండో, కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటుండో, వాళ్ళ దాంట్లో వాళ్ళు సమాధానాలు చెప్పుకుంటే వాళ్ళు ట్యాపింగ్లు చేసుకునే కదా ఇంతకాడికి వచ్చింది. వాళ్ళ చెల్లె నా ఫోన్ ట్యాప్ అయిందని అన్నది, దానికి ఎవరు సమాధానం? ఇట్లాంటి ట్యాపింగ్లు అన్నీ అంటే దొంగతనం చేసినందుకు దొంగతనం గురించి ఎరుకైతుంది. ఇప్పుడు పచ్చకామలోనికి రోగం అంతా పచ్చగా అయినట్టుగా అట్లా వస్తున్నాయి. దానికి శ్రవణ్ వాడుతుండొచ్చు అంతే. ఎట్లా చూస్తారు? సొంత పార్టీ నాయకులే ముఖ్యమంత్రి మీద పార్టీ మీద తిరగబడుతున్నారని ఒక చర్చ కూడా జరుగుతున్నది. 10 ఏళ్ళు నేనే సీఎం అని ఎప్పుడైతే ముఖ్యమంత్రి వేదిక మీద ప్రకటించిండో అప్పుడే రాజగోపాల్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు. ఇది వ్యక్తిగత సామ్రాజ్యానికి ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పద్ధతి మంచిది కాదు, జాతీయ పార్టీ ఇది పార్టీ నిర్ణయిస్తుంది అనేటువంటి ఒక అంశం కూడా ఆయన ప్రస్తావన చేసిండు. ఎట్లా చూస్తారు? అది పార్టీ నిర్ణయిస్తుంది. మీరు ఎట్లా చూస్తారు? రాజగోపాల్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అది ఆయన వ్యక్తిగత అంశం. పార్టీ దాన్ని అన్నప్పుడు చూద్దాం. కాబట్టి తనకు ఇప్పుడున్న అప్లాజ్ కానీ తనకున్న పరిస్థితులను బట్టి తన స్టేట్మెంట్ ఇచ్చిండు. దాన్ని ఏం డిబేట్ కావాల్సిన అవసరం లేదు. రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు అంటే ఆయనకు అనుకునే స్వేచ్ఛ ఉంది. దానికి ఓ పెద్ద భూగోళం కింద పడ్డట్టుగానే అయితే ఏం పెద్ద ఉండదుగా. కాకపోతే ఏంది ఏమంటారు, ట్వీట్ చేసిండు కాబట్టి అన్ని మీడియా అలర్ట్ అయిపోయి అట్లా చేసిండు కాబట్టి చర్చ ఉంది. కానీ ఎవరైనా ఎప్పుడైనా వారు ఏమంటారు వారి యొక్క శక్తి మేరకు వారు అధికారం హక్కును పొందే అవకాశం ఉంటుంది. కానీ జాతీయ పార్టీ ఇది ముందే ఎట్లా ప్రకటించుకుంటారు, ముఖ్యమంత్రి 10 ఏళ్ళు నేనే ఉంటా అనే ఒక అంశాన్ని ప్రధానంగా చర్చనీయాంశంగా మారుస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, నేను కావాలి అని కోరుకోవడం అనేది నీ ఇచ్చ. ఇంకొకరు కోరుకుంటుండ్రు అని మీరంటే అది మీకున్న అభ్యంతరం తప్పితే వారికి ఉన్న కోరికను మీరెందుకు కావాలంటే, ఇప్పుడు మేము కూడా ఏదో కావాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలేకపోయినంత మాత్రాన నిరాశలు ఉండవు. మీరు కావాలనుకుంటే పోరాడుకోవాలి. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఆయన వచ్చిండు ఇక్కడ పిసిసి అయిండు, పార్టీని ఏకం చేసిండు, వైరుధ్యాలుంటే పరిష్కరించుకున్నాడు, తను సీఎం కాగలిగిండు. అట్లాంటి ప్రయత్నం రాజగోపాల్ రెడ్డి గారు కూడా చేసుకోవచ్చు. వారికి ఆ స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి హక్కు ఉంది. పార్టీలో వారిని ఎవరన్నా కాదంటారు. ఇది ఇప్పుడు దాన్ని ఓపెన్గా డిస్కషన్కి పెట్టడం వల్ల చర్చ, అంతర్గత సమావేశాలు చర్చిస్తే నేను కూడా మాట్లాడాల్సిన అవసరం రాకపోదు. ఓకే, ఇప్పుడు మీరు ఎటువైపు మద్దతు ఇస్తారు అని అంటే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను డెఫినెట్గా పార్టీని సమర్థించాలి. పార్టీని సమర్థించేటప్పుడు పార్టీ నాయకత్వాన్ని సమర్థించాల్సి వస్తుంది. ఓకే, పార్టీ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారేనా మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారు కాదా అని మీరు అనొచ్చు. అది మనం ఇన్ఫ్లోరా డిస్కస్ చేసుకునే అంశం. ఓకే, అసలు ఈ మాత్రం మాట్లాడాల్సిన పరిస్థితి కూడా నాకు ఉండొద్దు. ఓకే, నాలాంటి వాళ్ళకి. ఎందుకంటే మేము అందరినీ ఒకే తీరుగా చూడాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ఆయన పడ్డ శ్రమను అవన్నీ కూడా చూసిన వాళ్ళం కాబట్టి పార్టీని మరింత ఒక ఉత్సాహంగా ఉంచే విధంగా కూడా తను పాజిటివ్ యాటిట్యూడ్తో కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. దాన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కాళ్ళ కట్టెలు పెట్టినట్టుగా ప్రతిసారి ఏదో పనికిరాని ముచ్చట్లన్నీ తెర మీదకి తెస్తూ ఇది ఉంటుందా? ఇప్పుడు మీరు అన్నదే చూడండి. కానీ ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంతమంది చైర్మన్లు ఉన్నారు, ఇంతమంది కీలక నేతలు ఉన్నారు, ఎవరు స్పందించింది? రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కరే ట్వీట్ చేయడం వెనుక రహస్యం ఏంటి? మీరేమనుకుంటున్నారు? తనకు అట్లా అనిపించి ఉండొచ్చు. ఓకే, నేను కూడా ఒకవేళ భవిష్యత్తులో అవుతా అనే ఆలోచనతో కూడా అని ఉండొచ్చు, లేదంటే తనకు కోరుకుంటున్నది కావాల్సి కూడా అని ఉండొచ్చు. ఓకే.